రైట్ బ్రేకింగ్ చూస్తున్న బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ప్రభావంతో తీరం వెంబడి తీవ్రమైన ఈదురుగాలు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇక అల్పపీడనం కారణంగా తీరం వెంబడి ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతుంది. దీంతో వచ్చే 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతల గాలు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే బంగాళాఖాతంలో ఏదైతే ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరి వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా 3 రోజుల పాటు అటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, దాంతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్ష ప్రభావం సూచనలు ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారంగా చూసినట్టయితే ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో కాదు తెలంగాణలోనే గత వారం రోజులుగా చలి తీవ్రత అయితే విపరీతంగా పెరిగింది. దాదాపుగా గత 4 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ. అందులో ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ లో అంటే 4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ఒక సందర్భం ఆదిలాబాద్ జిల్లాలో అయితే నెలకొంది. అయితే ప్రస్తుత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరి భారీ వర్షాలతో పాటు అతి శీతల గాలులు, అలాగే ఉష్ణోగ్రతలు కూడా కొంత అంటే ఇప్పటికైతే ఒక 2 రోజులుగా చూస్తే ఉష్ణోగ్రతలు మామూలుగా ఉన్నాయి, అంటే డబుల్ డిజిట్స్ లో కొనసాగుతున్నాయి. 2 రోజులుగా చలి కూడా కొంత తగ్గుముఖం పట్టింది. కానీ అందులోనే మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క అల్పపీడనం కారణంగా మళ్ళీ ఇటు భారీ వర్షాలు, అలాగే వర్ష సూచన, అలాగే ఈ ఉష్ణోగ్రతలు కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ఇటు ప్రధానంగా ప్రజలతో పాటు అంటే రైతులు కూడా ఇబ్బందులు పడేటటువంటి ఒక పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతోంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముందు అంటే ఈ యొక్క సమయంలో పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేటటువంటి ఒక సమయం, కొత్త పంటలన్నీ కూడా చేతికి వచ్చేటటువంటి ఒక సమయం. ఈ సమయంలో కనుక ఇలాంటి వర్షాలు కనుక కురిసినట్టయితే పంటలు తీవ్రంగా దెబ్బతినేటటువంటి ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే పత్తి పంట పూర్తిగా కొంతవరకైతే చేతికి వచ్చింది, కానీ ఏదైతే కంది, అలాగే శనగ, తర్వాత జొన్న, ఈ పంటలు ఇప్పుడు పూర్తి దశలో ఉన్నాయి. అయితే ఈ వీటి అంటే కురిసేటటువంటి ఒక వర్షాల వల్ల ఆ పూత రాలిపోయేటటువంటి ఒక అవకాశం ఉండి పంటలకి నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. అలాగే వరి కూడా పూర్తిగా నేల రాలిపోయేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ గాలులు, ఈదురు గాలులు, అలాగే వర్షాల వల్ల ఆ వరి పంట కూడా చేతికి వచ్చేటటువంటి ఒక సందర్భం. అయితే ఇంకా కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు కూడా పడుతున్నాయి. ఆ వర్షాలకు కొన్ని పంటలకి చీడపీడలు కూడా ఆశించి పురుగు పట్టినట్టుగా, అంటే ఆ చీడపీడలు కూడా ఆశించినట్టుగా, అలాగే పంటలు కూడా నష్టపోయినట్టుగా కూడా మనకు సమాచారం అవుతోంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మటుకు కొంత రైతులు అయితే ఈ కొన్ని పంటల పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు, అలాగే వ్యవసాయ
వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు అయితే రైతులకైతే ఒక రకమైన సూచనలు అయితే చేస్తున్నారు. తమ పంటల పట్ల కొంత అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఈ యొక్క సమయంలో అంటే ఏవైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు పడేటటువంటి ఒక అవకాశం సందర్భంలో మరి పంటల జాగ్రత్త పట్ల ఎలాంటి సూచనలు అవలంబించాలనేటువంటి ఒక సందర్భంలో కొన్ని సూచనలు అయితే రైతులకు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇది కాకుండా ఇక వర్షాల వల్ల కాకుండా అయితే అతి శీతల గాలుల వల్ల మాత్రం వాతావరణంలో తీవ్రమైన మార్పులు జరిగి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి సందర్భంలో దాదాపు ఇప్పటికే సింగిల్ డిజిట్ లో అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైనటువంటి ఒక చలి ప్రభావం నెలకొంది. చలితో ప్రధానంగా 2-3 మరణాలు కూడా సంభవించినటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఈ చలి కారణంగా. అంటే చలి భారాన్ని తట్టుకోలేక వృద్ధులు చనిపోయిన సందర్భం కూడా గత వారం రోజుల కిందట ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. కాబట్టి చలి తీవ్రత పెరిగితే ఇటు వృద్ధులకి ప్రధానంగా పిల్లలకి బాగా నష్టపోయేటటువంటి అవకాశం, అంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కాబట్టి దీని పట్ల కూడా వైద్యులు ప్రధానంగా సూచిస్తున్నారు. ఎవరైతే ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉంటారో అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఉంటారో ఈ చలి కాలంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అత్యవసరం అయితే తప్ప ఈ పొద్దున సాయంత్రం వేళల్లో అంటే ప్రధానంగా చలి తీవ్రత ఉండేటటువంటి ఒక అవకాశం ఉదయం వేళల్లో రాత్రి వేళల్లో ఈ చలి తీవ్రత ఎక్కువ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉంటున్నాయి. కాబట్టి పగటి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు అయితే లేదు. కాబట్టి పగటి కూడా ఎలా ఉన్నప్పటికీ ఉదయం వేళలు సాయంత్రం వేళలు ఈ 2 వేళల్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అలాగే ఈ యొక్క పడిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు వైద్యులు ఆరోగ్యం పట్ల అంటే పిల్లలు వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల యొక్క పంటల పట్ల ఆ పంటలు దెబ్బతినకుండా ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలో వాళ్ళు కూడా సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక రకమైనటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం అనేటటువంటిది వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే వాతావరణ నేపథ్యంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఆ మార్పులకు తట్టుకొని పంటల్ని ఇటు ఆరోగ్యాన్ని కూడా కాపాడు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.